నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విశాఖలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం. 3 రోజులు విశాఖలోనే ఉండి కార్యకర్తలు నేతలతో సమావేశం కానున్న సేనాని. అడవుల ద్వారా మయన్మార్ కు భారత యువత సంచలన విషయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గుంటూరులో గంజాయి విక్రయిస్తున్న 5గురు అరెస్ట్. నిందితుల నుంచి 1150 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్న 3 టౌన్ పోలీసులు. విశాఖలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విశాఖ మున్సిపల్ స్టేడియంలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉదయం లెజిస్లేటివ్ సమావేశం, మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. శుక్రవారం పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా క్రియాశీలక నాయకులతో సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల కోసం పవన్ కళ్యాణ్ 3 రోజులు విశాఖలోనే ఉండి కార్యకర్తలు నేతలతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలపై పవన్ కళ్యాణ్ పార్టీ నాయకత్వంతో సమావేశాల్లో చర్చిస్తారు. 30వ తేదీన జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు పార్టీ నాయకత్వం వెల్లడించింది. మయన్మార్ నుంచి 37 మంది భారతీయులను కేంద్ర విదేశాంగ శాఖ విడిపించిందని, వారిలో ఏపీకి చెందిన 4 తెలుగువారు కూడా ఉన్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేశారు. విశాఖపట్నానికి చెందిన 3, రాజమండ్రికి చెందిన 1 ఉన్నారని చెప్పుకొచ్చారు. ఢిల్లీ వేదికగా పెమ్మసాని చంద్రశేఖర్ ఎందుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను ఏజెంట్లు మోసం చేశారని, నిరుద్యోగులను మోసం చేసిన వారిలో ఏపీ నుంచి తెలుగు ఏజెంట్లు ఉండడం దురదృష్టకరమని తెలియజేశారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని థాయిలాండ్ తీసుకెళ్లి అక్కడి నుండి రాత్రిపూట అడవుల ద్వారా మయన్మార్ తరలించారని వెల్లడించారు. అమెరికా, యూరోప్ లాంటి దేశాల నుంచి ఆన్లైన్ మోసాలకు పాల్పడేలా యువతను చిత్రహింసలకు గురి చేశారని చెప్పుకొచ్చారు. మయన్మార్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి వీళ్ళని చిత్రహింసలు పెట్టి సైబర్ క్రైమ్ లో వాడి వాళ్ళని హింసించినటువంటి వాళ్ళందరినీ ఈరోజు ఇండియన్ ఎంబసీ ఒక 37 మెంబర్స్ ని రెస్క్యూ చేసింది. అందులో 4 తెలుగువారు ఉన్నారు. వీళ్ళని అంటే డిఫరెంట్ జాబ్స్ ఇప్పిస్తామని కొంతమందిని దుబాయ్, కొంతమందిని థాయిలాండ్ తీసుకువెళ్లి అక్కడ నుంచి నైట్ టైంలో వేరే ప్రాంతాలకు తీసుకువెళ్లి తెలియని ప్రాంతాల్లో పెట్టి సౌకర్యాలు లేకుండా డిఫరెంట్ కంట్రీస్, అమెరికా, యూరోప్ వాళ్ళందరికీ ఒక ఫేక్ అకౌంట్స్ ద్వారా మనీని ఎక్స్ట్రాక్ట్ చేయటం, వాళ్ళు ఆ పనులు చేయకపోతే చిత్రహింసలు పెట్టడం ఇలా జరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా ఇంకా చాలా మంది ఉన్నారంట అక్కడ. కొంతమంది అక్కడ పోయిన వాళ్ళు ఆ బాధలు తట్టుకోలేక పాస్పోర్ట్ తీసుకుంటారు, ఫుడ్ సరిగా పెట్టరు, పండుకోవడానికి ఫెసిలిటీస్ ఉండవు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళకి యాక్చువల్ చాలా దెబ్బలు తగిలినాయి. కొంతమంది బిల్డింగుల మీద నుంచి దూకి కిందపడి బయటికి పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిరుద్యోగం ఉంటే ఉండొచ్చు, అంత మాత్రాన డెస్పరేట్నెస్ లో ఎవరితో పడితే వాళ్లతోటి క్లారిటీ లేకుండా దేశ విదేశాలకు వెళ్లొద్దు. ఇందులో దురదృష్టకరమైన విషయం ఏంటంటే వారికి ఏజెంట్లుగా మనవాళ్లే ఉంటున్నారు. అంటే తెలుగు వాళ్లే కొంతమంది ఏజెంట్లుగా ఉండి ఇలాంటి అమాయకులని వాళ్ళ పాస్పోర్ట్స్ అవన్నీ తీసుకుని ఆశ చూపించి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు వెళ్లిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియటం లేదు వీళ్ళు ఎక్కడున్నారనేది. ఫోన్ గానీ ఏమీ ఉండవు. ఇలాంటి స్కాములకి దయచేసి మీరు పడొద్దని, అదేవిధంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పిల్లలు ఎక్కడికన్నా వెళ్తా ఉంటే 1కి 10 సార్లు చెక్ చేసుకోవటం, ఎంబసీ వాళ్లతో కాంటాక్ట్ చేసుకోవటం, ప్రజాప్రతినిధులతో మాట్లాడుకోవటం ఇవన్నీ దయచేసి చేయాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మద్దాల సాగర్ జగన్. మా ఏజెంట్ నేమ్ ఇచ్చి భరత్ ఈజ్ రావులపాలెం. ఈజ్ వెరీ బిగ్ స్కామర్. చాలా మందిని ఇలాగే ఫ్రాడ్ చేస్తున్నాడు ఆయన రాజమండ్రి అని చెప్పి హైదరాబాద్కి తీసుకొచ్చి రూమ్కి అన్నిటికి ఫుడ్ ఇవన్నీ పెట్టుకొని తర్వాత ఆయన ఏమొచ్చి థాయిలాండ్ పంపించి స్పోకింగ్ ఇంగ్లీష్ క్లాస్ అని ఇవన్నీ అవన్నీ డబ్బులు చాలా తీసుకున్నారు. తర్వాత షో మనీ కానీ థాయిలాండ్ వెళ్ళడానికి టూరిస్ట్ కిందనని కాల్ సెంటర్ జాబ్ అని చెప్పారు. కాల్ సెంటర్ జాబ్ అని చెప్పిన తర్వాత అందులో జాయిన్ అయిన తర్వాత వేరే జాబ్ అని తెలిసింది. అక్కడికి వెళ్ళినంత వరకు మాకు తెలియలేదు. ఆ జాబ్ ఏమొచ్చి స్కామ్ జాబ్. అది మన మయన్మార్ ఆర్మీ వాళ్ళు కూడా ఇందులో సపోర్ట్ ఉన్నది. తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. లేడీస్ కూడా చాలా ట్రబుల్ పడుతున్నారు. ఉండలేక డబ్బులు కట్టించుకోవడానికి మాకు ఫోన్ పే కూడా అక్కడ అకౌంట్లు పనిచేయవు. ఫోన్లు ఏమైనా ప్రూఫ్స్ గానీ వీడియోస్ గానీ తెస్తే ఫోన్లు నేలకేసి కొట్టేవారు, పనిష్మెంట్లు ఇచ్చేవారు. చాలా నరకం అంటే నరకం చూపించారు. అందులోని లేడీస్ కూడా అయితే లేడీస్ కి డ్రగ్స్ ఇవ్వడం, వాళ్ళు చాలా సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేశారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి సవిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. చాలా ప్రశాంతంగా. నిన్న రాత్రే మేము కొండపైకి చేరుకున్నాం. నిన్న రాత్రి కొండపై చేసుకున్న తర్వాత మరి భోజనానికి కూడా వెళ్ళాం. భోజనం కూడా చాలా బాగుంది. మరి క్వాలిటీగా ఉంది. క్లీనింగ్ కావచ్చు, ఫుడ్ చాలా బాగుందని భక్తాదులతో కూడా కలిసాం. భక్తాదులు కూడా చాలా హ్యాపీగా దేశ విదేశాల నుంచి వచ్చిన వారు మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా మాకు ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. అకామిడేషన్ కావచ్చు, క్లీనింగ్ కావచ్చు. వెంగబాంబ భోజన స్థలంలో ఇంత లక్షలాది మందికి భోజనం, క్వాలిటీ భోజనం, ఇన్ని రకాల భోజనం ఇంట్లో కూడా ఉండదు. చాలా క్లీన్ గా చాలా బాగుందని కూడా భక్తాదులు తెలియజేయడం. మరి ఈ రోజు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం తెలియజేసుకున్నాం. భక్తాదులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా, టీటీడీకి ఎలాంటి అవాంఛాలు జరగకుండా గత కూటమి ప్రభుత్వం కావచ్చు, కొత్త టీటీడీ చైర్మన్ వచ్చిన తర్వాత టీటీడీ మరి బోర్డు మెంబర్స్ కూడా మరి టీటీడీ సభ్యులు కూడా అందరినీ రిసీవింగ్ చేసుకోవడం, ప్రజల్ని ఎక్కడికక్కడ వాళ్ళని గైడ్ లైన్ చేయడం చాలా బాగుందని కూడా భక్తాదులు చెప్పడం చాలా బాగుంది. ఈ కలిగ వెంకటేశ్వర స్వామి కృప ఈ దేశానికి, ముఖ్యంగా మన రాష్ట్రానికి వెళ్ళవేళ్ళ ఉంటుందని తెలియజేస్తున్నారు. గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో గుంటూరు 3 టౌన్ పోలీసులు దాడి చేసి 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ రమేష్ బాబు వివరాలు మీడియాకు వెల్లడించారు. బాలాజీరావుపేటలో డాక్టర్ మస్తానమ్మకు చెందిన ఖాళీ స్థలంలో కొందరు గంజాయి సేవిస్తున్నట్టు సమాచారం రావడంతో సీఐ రమేష్ బాబు సిబ్బందితో దాడి చేశారు. ఘటనా స్థలంలో మహేంద్రదేవ్ కాలనీకి చెందిన పాలడుగు బాలకృష్ణ, గంగానమ్మపేటకు చెందిన సయ్యద్ ముజాయిద్, వేమూరు మండలం పెరవలి గ్రామానికి చెందిన పోతార్లంక కార్తీక్, బాలాజీరావుపేటకు చెందిన యలవర్తి శివకుమార్, చెంచుపేటకు చెందిన షేక్ సమీర్ హుస్సేన్ ను అదుపులోకి తీసుకుని వారి నుంచి 1150 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పరిధిలో బాలాజీరావుపేటలో డాక్టర్ మస్తానమ్మ గారి ఖాళీ స్థలం ఉన్నది. అక్కడ పిచ్చి చెట్లు అక్కడ దట్టంగా ఉంటవి. ఆ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు గుమిగూడి అక్కడ గంజాయి సేవిస్తున్నారని చెప్పి మాకు ఒక విశ్వసనీయమైన సమాచారం అందుద్ది. దాని మీద మా ఎస్ఐలు మేము అందరము మీడియేటర్ సమక్షంలో అక్కడికి వెళ్ళడము, అక్కడ ఉన్న 5గురిని పట్టుకోవడం జరుగుతుంది. ఆ 5గురు వ్యక్తులు ఎవరు అంటే పాలడుగు బాలకృష్ణ, మహేంద్ర కాలనీ బాలాజీరావుపేట, ఇంకో అతను సయ్యద్ ముజాహిద్ జిలానీ, తండ్రి పేరు 26 సంవత్సరాలు, గంగానమ్మపేట తెనాలి. వీళ్ళిద్దరూ ఒరిస్సా స్టేట్లోకి వెళ్ళి పాకాల అనే విలేజ్లోకి వెళ్ళి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళు మెటీరియల్ దరిదాపులో ఒక 2 కిలోల దాకా తీసుకొస్తారు. వాళ్ళు ఆ 2 కిలోల్లో వచ్చే కిలో అంటే మేము పట్టుకున్న దగ్గర 1 కిలో 150 గ్రాములు దొరుకుద్ది. దాంట్లో వాళ్ళు దాన్ని పంచుకోవడము, కొంతమందికి అమ్మడము, సేవించడం కోసం చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా 300 గ్రాములు మొదటి వ్యక్తులైన పాలడుగు బాలకృష్ణ, సయ్యద్ ముజాహిద్ అనే వాళ్ళ దగ్గర దొరుకుద్ది. తర్వాత వచ్చేప్పటికి పోతర్లంక కార్తీక్, యలవర్తి శివకుమారు వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి 200 గ్రాములు దొరుకుద్ది. 150 గ్రాములు వచ్చేప్పటికి షేక్ సమీర్ హుస్సేన్, ఇతను ఎస్ఎంఎల్ఏ బజారు చెంచుపేట తెనాలి ఉంటాడు. యలవర్తి శివకుమార్ ఏమో కొబ్బరి తోటలో బాలాజీరావుపేటలో ఉంటాడు. పోతర్లంక కార్తీక్ వచ్చేటప్పటికి వేమూరు మండలము పెరవలి గ్రామం సంబంధించేవాడు. వీళ్ళందరూ కలిసి ఈ విధంగా సేవిస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని మీడియేటర్ సమక్షంలో 1 కిలో 150 గ్రాములు వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసి నిన్న సాయంత్రం 7 గంటలకి వాళ్ళని అరెస్ట్ పెట్టాము. ఈ రోజున వాళ్ళని రిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రజలకి ముఖ్యంగా తెలియజేది ఏంటంటే గంజాయి అనేది మాదక ద్రవ్యాలయ్యి, అలాంటి కొకైను, గంజాయి, హెరాయిన్ ఇవన్నీ కానీ తాగితే బాడీలో ఉన్న లంగ్స్ అట్లనే మిగతా ఆర్గాన్స్ కూడా వాటి వల్ల కొలాప్స్ అయిపోతాయి. వాళ్ళు మతి భ్రమించి రకరకాల బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి ఏ తల్లిదండ్రులు కూడా సహకరించమాకండి. ఒకవేళ మీకు తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి. వాళ్ళని మా పోలీసు తరహాలో వాళ్ళని సరైన కౌన్సిలింగ్ చేస్తాము. ఆ తర్వాత కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి కొన్ని,
మనకి ఎరుకల పూడిలో వచ్చేప్పటికి ఈ మత్తు పానీయాలు తీసుకునే వాళ్ళందరినీ మానిపించడం కోసం సెంటర్స్ ఉన్నాయి. వాటికి కూడా పంపించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ మా దగ్గర రావడానికి ఇబ్బందిగా కానీ కలిగితే డైరెక్ట్గా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లోనే కానీ మార్చుకోకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మారరు, దానికి అడిక్ట్ అయిపోతారు. బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని దెబ్బతినిపోతాయి. వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు సమాజానికి ఉపయోగపడిపోగా సమాజానికి నేరపూరితమైన కేసెస్ చేస్తూ అంతా ఇబ్బంది పడిపోతారు. దయచేసి పిల్లల్ని ఏ తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఒకవేళ మీకు తెలిసి కంటే మాకు చెప్పండి, లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్ కన్నా పంపించి ఒక 2-3 months కానీ ఉంటే వాళ్ళ మార్పు వస్తుంది. కాబట్టి దయచేసి చేయాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.